బేబీస్‌కి పాలు ఇవ్వడానికి తల్లి దగ్గర పాలు లేవు అనేది చాలా కామన్‌గా వినే కంప్లెయింట్. సో, ఈ పాలను పెంచుకోవడానికి తల్లి ఏమేమి చేయాలి అనే దాని గురించి చెప్తాను. సో, తల్లి ఫస్ట్ ఆనందంగా, సంతోషంగా ఉండాలి. ఈ సంతోషంకి, పాలు ఉత్పత్తికి సంబంధం ఏంది అంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్. తల్లి హ్యాపీగా, ఆనందంగా ఉంటే ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుద్ది. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ యొక్క పని ఏంటి అంటే పాలు అనేది బాగా తల్లి నుంచి రిలీజ్ అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది. సో, తల్లి పాలు రావట్లేదు అని బాధపడకుండా హ్యాపీగా బేబీని చూసుకుంటూ సంతోషంగా ఉంటే పాలు కొద్దిగా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, డైరెక్ట్ మదర్ స్కిన్, బేబీ స్కిన్ టచ్ అయ్యేలా ఉంచితే దీనివల్ల మదర్, బేబీ సేఫ్‌గా ఉందని ఫీల్ అయ్యి పాలు ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఇంకా పాలు ఇచ్చేటప్పుడు మదర్ కంఫర్టబుల్‌గా కూర్చోవాలి. వెనకాల ఒక పిల్లో వేసుకొని ఒక గోడకో లేకపోతే మంచం వెనకాలో కంఫర్టబుల్‌గా కూర్చొని ముందుకు వంగకుండా కంఫర్టబుల్‌గా కూర్చొని పాలు ఇస్తే పాలు ఉత్పత్తి అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో, పాలలో ఉండేది వాటర్, కాల్షియం మెయిన్‌గా. సో, ఈ వాటర్ పెంచుకోవడానికి తల్లి హైడ్రేట్ అయి ఉండాలి. అంటే తల్లి బాగా వాటర్ తీసుకుంటాం. దీనికి సింపుల్‌గా తల్లి ఏం చేయొచ్చు అంటే పాలు ఇచ్చే ముందు, బేబీకి పాలు ఇచ్చే ముందు తల్లి ఒక గ్లాస్ వాటర్ కానీ తీసుకుంటే, వాటర్ తీసుకొని తర్వాత కానీ పాలు ఇస్తే సో, ఆటోమేటిక్‌గా తల్లి అనేది హైడ్రేట్ అవుతుంది. సో, పాలు అనేది ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్. అలాగే కాల్షియం కోసము తల్లి పాలు, గుడ్లు, పెరుగు, మాంసం, కాయగూరలు, ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. తల్లి కనుక మంచి ఆహారం తీసుకుంటే పాలు అనేది ఎక్కువ ఉత్పత్తి అయ్యి అది బేబీకి హెల్ప్ చేస్తుంది. సో, దీంతో పాటు కొన్ని పాలు ఉత్పత్తి చేసేదానికి హెల్ప్ చేసే కొన్ని చెప్తాను. మెంతులు, సోంపు, ఓట్స్, ఇంకా ఆకుకూరలు. సో, అలాగే పాలు బేబీకి సరిపోతున్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే సో, రోజుకి బేబీ 5-6 సార్లు యూరిన్ పాస్ కానీ పోస్తుంది అంటే ఇచ్చే పాలు సరిపోతున్నాయి అనేది అర్థం. అలాగే రోజుకి 15-40 గ్రాములు వెయిట్ పెరగాలి బేబీ. సో, వెయిట్ పెరుగుతుంది అంటే నెల వెయిట్‌కి వెళ్ళినప్పుడు చెక్ చేసుకున్నప్పుడు వెయిట్ పెరుగుతుంది అంటే ఇచ్చే పాలు సరిపోతున్నాయి అనేది అర్థం. అలాగే బేబీ పాలు తాగేసి హ్యాపీగా నిద్రపోయి ఒక 2 అవర్స్, 3 అవర్స్ పడుకొని లేస్తుంది అంటే ఇచ్చిన పాలు సరిపోతున్నాయి అనేసి అర్థం.